ఆంధ్రప్రదేశ్లో తిరుమల లాంటి పవిత్ర స్థలం ఇంకొకటి ఉందని మీకు తెలుసా? గోదావరి తీరంలో ఉన్న ఈ క్షేత్రం వెనుక ఒక పెద్ద రహస్యముంది. ఇది వాడపల్లి వెంకన్న స్వామి ఆలయం. వాడపల్లి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇక్కడి ప్రదక్షిణల మహిమ. ఇది ఈ క్షేత్ర ప్రత్యేకత. ఏవైనా కష్టాలున్నప్పుడు లేదా కోర్కెలున్నప్పుడు భక్తులు ఇక్కడ ఎవరా ప్రదక్షిణలు చేస్తారు. ఈ క్షేత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామివారు శనిదోష నివారకుడిగా పూజలందుకుంటారు. జాతకంలో శని ప్రభావం ఉన్నవారు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శిస్తే శాంతి కలుగుతుందని నమ్మకం. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. విద్య, ఉద్యోగం, వివాహం ఇలా ఏ కోరికతో ప్రదక్షిణ చేసినా ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామివారు ఒకప్పుడు నౌకల ద్వారా, ఓడల ద్వారా ప్రయాణించే వ్యాపారులను రక్షించేవారట. అందుకే ఈ గ్రామానికి ఓడపల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణా వాడపల్లిగా మారిందని చరిత్ర. ఎందరో భక్తులు తమ అసాధ్యమైన పనులు కూడా ఇక్కడ ప్రదక్షిణలు చేయడం వల్ల సాధ్యమయ్యని చెబుతుంటారు. అందుకే ఈ స్వామిని ఇన్స్టెంట్గా కోర్కెలు తీర్చే దేవుడు అని కూడా అంటుంటారు. ఒకప్పుడు ఈ ఆలయం కేవలం ఒక చిన్న గర్భాలయం మరియు తాటాకు పందిరితో చాలా సాదాసీదాగా ఉండేది. కాలక్రమేణా స్వామివారి మహిమలు ఊరూరా పాకడంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరగడం ప్రారంభమైంది.